సో మనకు 25వ తారీఖు ఫిబ్రవరి నెల 25వ తారీఖు అంటే ఈరోజు మార్నింగ్ 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల మధ్యన భక్తులు కోడూరులో నుంచి ఉలగట్టుపాడు మరియు కన్నెగుంట ఎస్టీ కాలనీ నుంచి కొద్దిమంది భక్తులు అడవిలోకి ప్రవేశించడం ద్వారా గుండ్లకోన ఫారెస్ట్ ఏరియా నుంచి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే దాన్ని కేవీ బావి బీట్ అని అంటారు రేంజ్, అక్కడి నుంచి తలకోన శివాలయానికి అడవి గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే వారిని సాయంకాలం పూట డిఎఫ్ఓ వాళ్ళు అంటే 24వ తారీఖు సాయంకాలం పూట ఎలో చేయలేదు డిఎఫ్ఓ అండ్ సిబ్బంది. అయినప్పటికీ కూడా వాళ్ళు అనాథరైజ్డ్గా లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ లోపలికి వెళ్ళడం జరగడం వల్ల అక్కడ వైల్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. వైల్డ్ ఎలిఫెంట్స్ ఉన్నప్పుడు అందులో ఉండే వాళ్ళు ఏం చేశారంటే బేబీ ఎలిఫెంట్స్ కనపడ్డప్పుడు వాటిని కొంచెం అదిలించడానికి సౌండ్ చేయడం జరిగింది. యూటెన్సిల్స్ గ్లాసులతోని సౌండ్ చేస్తే సో ఆ బేబీస్ ఎలిఫెంట్ మదర్స్ వచ్చేసి రిటాలియేషన్లో వీళ్ళ మీద రావడం జరిగింది. సో ఇదంతా కూడా ఎస్పీ గారు ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరైతే అక్కడి నుంచి సేఫ్గా బయటకు వచ్చారో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు చెప్పారు. సో దానివల్ల రిటాలియేట్ అవ్వడం వల్ల 3 చనిపోవడం జరిగింది. 3 చనిపోయారు, అలాగే 2 తీవ్రంగా గాయపడ్డారు, 2 స్వల్పంగా గాయపడ్డారు. ఆ చనిపోయిన వాళ్ళు కూడా తుపాకుల చెంగల్ రాయుడు, రెసిడెంట్ ఆఫ్ కన్నెగుంట ఎస్టీ కాలనీ, ఇతని వయసు 35 సంవత్సరాలు. తర్వాత తుపాకుల మనెమ్మ, ఈమె కూడా కన్నెగుంట ఎస్టీ కాలనీ వాసి, 30 సంవత్సరాలు. అండ్ వంకాయల దినేష్, ఇతను వచ్చేసి ఉర్లగట్టుపోడు కోడూరు మండలం. సో ఇతను కూడా 30 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 కూడా డైడ్ ఆన్ స్పాట్, అక్కడే చనిపోవడం జరిగింది. ఇక సివియర్లీ ఇంజ్యూర్ అయిన వాళ్ళు ఎవరయ్యా అంటే పరిగెల రాజశేఖర్ మరియు ఇంకొక పాపమ్మ అని ఇంకొకరు కూడా సివియర్గా ఇంజ్యూర్ అయ్యారు. సో వీళ్ళిద్దరూ కూడా రాజశేఖర్ వచ్చేసి మనకు హాస్పిటల్ వచ్చేసి అమరా హాస్పిటల్లో ఉన్నారు. వారు అక్కడ ఐసీయూలో ఉన్నారు. అంటే రిబ్ కేజ్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎముకలు దెబ్బతినడం వల్ల ఐసీయూలో ఉన్నారు. బట్ ప్రాణానికి ఏం ప్రమాదం లేని డాక్టర్స్ చెప్పారు. ఎవరైతే ఈమె ఇంకొక ఉన్నారో ఆవిడ వచ్చేసి రూయా హాస్పిటల్కి వెళ్ళారు, ఆమె చిన్న ఆవిడ. సో అక్కడికి వెళ్ళారు. సో ఆవిడ కూడా అక్కడ మంచిగానే ఉన్నారని చెప్పడం జరిగింది. వీరికి మొత్తం కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు అన్ని రకాల అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వైద్య సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. మరొక 2 గాయపడ్డారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిహెచ్సి కోడూరులో ఉన్నారు. ఈ కోడూరులో ఉన్నవారు టి వెంకట సుబ్బయ్య అండ్ టి వెంకట రత్నమ్మ అనే వాళ్ళు 2 ఉన్నారు. ఒకరికేమో కాలికి దెబ్బ తాకింది, మరొకరికేమో కంపాలో పడడం వల్ల వీపంతా కూడా గీరుకొని పోవడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా సేఫ్గా ఉన్నారు, ఎటువంటి ప్రమాదం కూడా పెద్ద ఇంజురీస్ వీళ్ళకి కాలేదు. వీరితో నేను అంటే ఆ సిఎస్సి కోడూరు డాక్టర్తో కూడా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు మరియు డీసీ ఆరోగ్యశ్రీ ఇద్దరూ కూడా పేషెంట్స్ వాళ్ళ బంధువులతోని అలాగే వాళ్ళ ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్తోని హెడ్ ఆఫ్ ద హాస్పిటల్స్తోని కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. వారికి కంప్లీట్గా క్యాష్లెస్ ట్రీట్మెంటు అలాగే ఎటువంటి ఉన్నత వైద్య సదుపాయాలు అవసరం ఉన్నా కూడా టేక్ కేర్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ 3 చనిపోయారో వారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వచ్చేసి కోడూరు ఎమ్మెల్యే గారు అలాగే డిఎఫ్ఓ గారు ఆ కోడూరులో ఉన్నటువంటి వాళ్ళ కాలనీకి వెళ్ళేసి కూడా అందివ్వడం జరిగింది. అయితే ఒకరికి మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఉంది ఫ్యామిలీలో, వాళ్ళకి వెంటనే ఇష్యూ చేశారు. మిగతా 2 ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి ఆధార్ కార్డు కానీ ఇటు బ్యాంక్ అకౌంట్ కానీ సదుపాయం లేకపోవడం వల్ల వాటిని కూడా ఇప్పుడు బ్యాంకులో కెనరా బ్యాంకు పంపించాము. అది ఫ్లెక్సిబుల్ ఈకేవైసీ మెథడ్లో ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. లేదా రేపు సెలవు కాబట్టి మేబీ డే ఆఫ్టర్ టుమారో ఓపెన్ చేసి అవి కూడా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తాము. ఇంజ్యూర్ అయిన వాళ్ళకి కూడా 2 లక్షల రూపాయల చొప్పున ఇస్తున్నాము. అది కాకుండా వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. సో దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రేపు మనకు శివరాత్రి ఉంది. మనకు ఇటు గుండ్లకోనలో ఉంది శివాలయము, అలాగే తలకోన వచ్చేసి తిరుపతిలో వచ్చేసేటువంటి అక్కడ ఉంది. భక్తులందరూ కూడా ఏం చెప్తున్నారంటే మేము 100 సంవత్సరాల నుంచి ఈ రూట్లో వెళ్తున్నాము, మేము వెళ్ళాల్సిందే అని కొంత మాట్లాడుతున్నారు. మరికొంతమంది భక్తులు వచ్చేసి మేము క్రాకర్స్ తీసుకొని వెళ్తాము, ఇలా వెళ్తాము అని కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఇటు ఎస్పీ గారితోని అటు డిఎఫ్ఓ గారితోని మరియు ఎమ్మెల్యే గారితోని కూడా 3తోని కూడా మాట్లాడడం జరిగింది. మధ్యాహ్నం డిప్యూటీ సీఎం గారు కూడా అధికారులందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది. కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓ మరియు ఉన్నతాధికారులతోని వారు సూచించిన సూచన ఏంటంటే
ఆ టెక్నికల్గా తెలిసిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఏనుగుల గుంపు ఒక్క రోజులో 35 నుంచి 40 కిలోమీటర్లు సంచరిస్తూ ఉంటుంది అడవిలో. రెండవది 8 కిలోమీటర్ల దూరం నుంచి అది మనుషుల వాసన పసిగట్టగలిగేదిగా ఉంటుంది. ఎందుకంటే చిన్న బేబీస్ ఉన్నాయి కాబట్టి ఎలిఫెంట్స్ కూడా చాలా ఒక రకమైనటువంటి ఉధృతిలో ఉంటాయి. కాబట్టి భక్తులందరికీ సూచనలు చేసేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడవిలోకి వెళ్ళకూడదు. అడవిలోకి వెళ్ళడమే కాకుండా మేము క్రాకర్స్ కాలుస్తామంటే మీరు అడవిలోకి వెళ్ళి క్రాకర్స్ కాలుస్తే అవి ఇంకా కూడా భయం చెంది ఇంకెక్కువగా కూడా భయానకంగా ప్రవర్తిస్తాయి. రెండోది మీరు అలా అడవిలో కాల్చడం వల్ల అవి మళ్ళీ గ్రామాల వైపు పరిగెత్తుతాయి. పరిగెత్తినప్పుడు గ్రామాల మీద పడితే మరింత ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. కాబట్టి భక్తులు ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి లేదు. ఇటు ఎస్పీ గారు అండ్ డిఎఫ్ఓ గారు, ఫారెస్ట్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరం కూడా అన్ని అఫీషియల్ రూట్స్, అన్అఫీషియల్ రూట్స్ అన్నీ కూడా పహారా కాస్తున్నాము. మరియు వీళ్ళకి తెలియకుండా కూడా ఎవ్వరూ లోపలికి వెళ్ళకూడదని విన్నవిస్తున్నాము. దయచేసి భక్తులందరూ గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అడవిలోకి వెళ్ళవద్దు. ఏ విధంగా మీకు ఎంత తెలిసినప్పటికీ కూడా దయచేసి ఎవరి మాటలు విని లోపలికి వెళ్ళకండి. మీకు దైవానికి అంటే శైవారాధన మీకు దేవాలయాలకు వెళ్ళాలన్నప్పుడు అఫీషియల్ రోడ్ రూట్ ఏదైతే ఉంటుందో దాంతో మాత్రమే వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఇక గుండ్లకోన వచ్చేసి పూర్తిగా కూడా అడవిలో ఉంటుంది. అడవిలో ఉండడం వల్ల అక్కడికి ఎవరిని అనుమతించట్లేదు. అయితే గ్రామస్తులు మేము 100 సంవత్సరాల నుంచి అక్కడ పూజలు చేస్తున్నాం, వైకోట నుంచి మేము అక్కడికి శివుడి యొక్క ప్రతిమలు తీసుకెళ్తాము, దానికి కూడా మేము ఒక 40 మంది వెళ్తాం, బస్సులో వెళ్తామని కూడా రిక్వెస్ట్ చేస్తే కూడా ఇప్పుడున్న పరిస్థితి వల్ల ఏనుగులు మళ్ళీ దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి వారిని డిఎఫ్ఓ గారు, ఎస్పీ గారు, నేను అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అందరం కూడా మాట్లాడుకొని ఒక 4గురిని మాత్రమే ప్రతిమలతో సహా పూర్తిగా ఎనిమల్స్ ట్రాకింగ్ చేస్తూ పూర్తి స్థాయి సన్నద్ధతతోని తీసుకువెళ్ళి అక్కడ వారికి కావాల్సిన పూజలు చేయించి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. ఇది తప్ప ఇంకెవ్వరిని కూడా అలౌ చేసేది లేదు. భక్తులందరూ గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ కూడా సొంతంగా అడవిలోకి వెళ్ళకండి. ఏనుగులు గ్రామాలకు వచ్చి మన మీద పడ్డప్పుడు మనము అన్ని రకాల చర్యలు చేయగలము, కానీ మనమే అవి ఉండే చోటు ఎప్పుడు కూడా డీప్ ఫారెస్ట్లో సంచరించే చోటుకు మనం వెళ్ళి వాటి దగ్గర డిస్టర్బెన్స్ చేస్తే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అక్కడ అవి డిస్టర్బ్ అయినప్పుడు మళ్ళీ సమీప గ్రామాల వైపు అవి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఎక్కువగా డిస్టర్బెన్స్ అవుతుంది. సాధారణంగా ఇప్పుడు మనకు కోడూరు రేంజ్లో 2 ఏనుగు గుంపులు తిరుగుతున్నాయి. ఒకటేమో పూర్తిగా నాన్ వైలెంట్, ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ లేదు. ఒకటి ఇది మాత్రమే చిన్న బేబీస్ ఉండడం వల్ల కొంత వైలెంట్గా ఉన్నది. అది కూడా మనం డీప్ ఫారెస్ట్కి వెళ్ళి డిస్టర్బ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరూ కూడా డీప్ ఫారెస్ట్కి వెళ్ళకూడదు. ఫారెస్ట్లోకి వెళ్ళకుండా బయటి నుంచే రోడ్డు మార్గాల గుండా మీరు దేవాలయాలకు చేరుకోండి. ఒకవేళ ఆ గుండ్లకోన ఒకటి మాత్రం డీప్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి అది మేమే అన్ని రకాల సన్నద్ధతోనే ఒక 4గురిని విగ్రహాలను తీసుకెళ్ళి పూజ చేయించడం జరుగుతుంది. దయచేసి మీడియా వారు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రేపు శివరాత్రి ఉంది కాబట్టి అందరు భక్తులకు ఇది అర్థం చేసుకొని దయచేసి సహకరించాలని కోరుతున్నాము. వచ్చేసి 5 ఉన్నాయి, పెద్దవి వచ్చేసి 15 దాకా ఉన్నాయి, మొత్తం 20 దాకా గుంపు ఉందని ఉన్నారు. అయితే వీరు వెళ్ళే దారిలో అంటే అక్కడి నుంచి సేఫ్గా బయటపడ్డ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ముందుండే వ్యక్తి ఆ చిన్న బేబీస్ ఎలిఫెంట్స్ని డిస్టర్బ్ చేయొచ్చులే, వెళ్ళిపోతాయి అనే ధైర్యంతో గ్లాసు అతని దగ్గర ఉన్నటువంటి స్టీల్ వాటితో సౌండ్ చేయడం జరిగింది. అయితే పెద్ద ఎలిఫెంట్స్ కొద్దిగా దూరంలో ఉండి అవి పసిగట్టేసి ఒక్కసారి మీదికి వచ్చేసాయి. అంటే వాటి పిల్లలకి ఏదో హాని కలిగిస్తున్నారనే ఉద్దేశంతోనే అవి మీద పడడం జరిగింది. ఆ క్రమంలో జరిగింది. రాత్రి 2-2:30 జరిగింది. ఇన్ఫర్మేషన్ ఎస్పీ గారికి చేరగానే ఎస్పీ గారు అటు డిఎఫ్ఓని, సబ్ డిఎఫ్ఓని అందరినీ అలర్ట్ చేసి ఇమీడియట్గా రెస్క్యూ టీమ్స్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని సేఫ్గా తీసుకురావడం జరిగింది. చనిపోయిన వాళ్ళనైతే తీసుకొచ్చి వాటిని పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేసి వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. ఇంకా ఎవరైతే సివియర్గా ఇంజ్యూర్ అయ్యారో వాటిని సమీప హాస్పిటల్, అక్కడి నుంచి హైయర్ హాస్పిటల్స్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ముందుగా దారి పసిగట్టి ఫారెస్ట్ వాళ్ళకి బీట్లో నైట్ బీట్ పెట్టించేది ఆ టైంలో పోవాలి కాదు. ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే అవి మనం ఎప్పుడైతే పెరిఫరీలోకి వచ్చి గ్రామాల సైడ్ వచ్చినప్పుడు మనం సాధారణంగా ట్రాకింగ్ చేస్తూ అలర్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం జరిగిందంటే మన వాళ్ళే యాక్చువల్లీ ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఉండి వద్దన్నారు, అఫీషియల్గా ఎక్కడైతే వద్దని చెప్పారు, వీళ్ళు అక్కడ ఆగారు. ఆగిన తర్వాత ఏం చేశారు, అర్ధరాత్రి పూట 10, 11, 12 ఆ టైంలో వీళ్ళు సొంతంగా ఒక అన్అఫీషియల్ రూట్ నుంచి ఎంటర్ అయ్యారు. యాక్చువల్లీ మన వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ రెండోది ఏంది,
ఏనుగుల్ని కూడా మనము ఒక విధంగా తప్పు పట్టలేము, ఎందుకంటే అవి మన జనావాసాలకు వచ్చినప్పుడు మనం ఏదైనా చేయకపోతే తప్పు, కానీ అవి మనమే వాటి దగ్గరికి వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేయడం అనేది అదొకటి కనపడుతుంది. రెండోది ఏంటంటే ఈ లైవ్ ఒకటి ఏనుగు వచ్చేసి లైవ్ ట్రాకింగ్ ఎప్పుడు చేస్తుంటే పెరిఫరీలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఫారెస్ట్లో ఉన్నప్పుడు సాధారణంగా వాటిని వదిలేస్తాము. సో వీ విల్ నాట్ డూ మచ్ ట్రాకింగ్. దానికి కూడా డిప్యూటీ సీఎం గారు మీటింగ్ పెట్టినప్పుడు కర్ణాటకలో లైవ్ ట్రాకింగ్ చేయడానికి ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. అవి ఇక్కడ కూడా చేద్దామనేది కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా వస్తే ఇంకా మనకి ఇంకెక్కువ యూస్ఫుల్ అవుతుంది. సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అలాగే మన మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరూ కూడా సమీక్షించడం జరిగింది. అధికారులకు తగిన సూచన ఏం చేశారంటే తక్షణ సహాయం అందాలి చనిపోయిన కుటుంబాలకు. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గరుండి అన్ని రకాలుగా వాళ్ళకు వైద్య సేవలు అందించాలి. ₹1 ఖర్చు కాకుండా వాళ్ళకు ఉన్నతమైన వైద్య సేవలు అందాలి. మూడోది వచ్చేసి శివరాత్రి ఉంది కాబట్టి మన రాయలసీమలో శైవారాధనకు సంబంధించి ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా అడవుల గుండా షార్ట్కట్లలో ప్రయాణించేది ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి ఈ ఏనుగుల గుంపు వల్ల వాటిని అవాయిడ్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అవే కాకుండా మిగతా మండలాలు అంటే ఎఫెక్ట్ ఇచ్చారు. కేవీపల్లి కావచ్చు, సుండిపల్లి వార్డు కావచ్చు, ఆ బెల్ట్ కూడా అవకాశం ఉంది, 3 ఇయర్స్ సంచరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యం నేను మిగతా చోట్ల అన్ని రకాలుగా డిఎఫ్ఓకి ఇప్పుడు పెట్టేసి గ్రూపులు కూడా పెట్టేసి అది కూడా అడుగుతున్నాము. సాధారణంగా గతంలో మనకు కేవీపల్లి సైడ్ కానీ అటు సైడ్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే సో ఆ ఫారెస్ట్ అవాయిడింగ్ అంటే ఎనిమల్స్ని అవాయిడింగ్ చేయడం అనేది బార్డర్లో జరగడము అటువైపు ఇటువైపు జరగడం వల్ల అదొక మిస్కమ్యూనికేషన్ అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడైతే లేదు, అటువైపు లేదు. అలర్ట్ అంతా కూడా మనకు కోడూరు రేంజ్, ఓబ్లవారిపల్లి రేంజ్, ఇటు నుంచి పలమణి రేంజ్ వరకు అది చూస్తున్నారు. అలాగే మిగతా మన పక్క జిల్లాలైనటువంటి తిరుపతి, చిత్తూరు వాళ్ళకి కూడా డిఎఫ్ 10 లక్షలు. లాస్ట్ టైం చిత్తూరు పీలర్ దగ్గర యాక్చువల్లీ ఏనుగుల దాడిలో ఇచ్చుంటాము. అంటే మనం గవర్నమెంట్కు ద్వారా ఇచ్చుంటాము. అది కూడా ఇవ్వలేదా? మీకు ఏమైనా ఇవ్వలేదని ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు, నాకైతే ఇచ్చినట్టే ఉంది. డిఎఫ్ఓ గారు కూడా చెప్పారు. బట్ ఈయన ఒకసారి క్రాస్ చెక్ చేస్తారు. సార్ ఒకరోజు ముందే అంటే 2 రోజులు ఉంది సార్ శివరాత్రికి వెళ్ళడానికి. ఇవాళ ఈరోజు వెళ్ళొచ్చు, కానీ ఆ ఒకరోజు ముందే వెళ్ళడానికి కారణం ఏంటి సార్? వాళ్ళు తలకోన వెళ్తున్నారు. తలకోన అంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా, కొంత డిస్టెన్స్ ఉంటుంది. వాళ్ళు ఒక ఊరు వాళ్ళు మొత్తం వెళ్తున్నారు. 2 ఊర్లు అంటే 2 హ్యామ్లెట్స్ కలిసి వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్తూ ఉన్నారు. యాక్చువల్లీ మన దగ్గరికి వెళ్ళట్లేదు, మన గుండ్లకోనకు వెళ్ళట్లేదు, మన అడవిలో నుంచి తలకోనకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు అడవిలో ఉన్నాయి. అవును, మనకి ఇప్పుడు దాదాపు చలికాలం అయిపోయి ఎండాకాలం వస్తుంది కాబట్టి అడవి కూడా చాలా పల్చగా ఉంది. పల్చగా ఉండడం వల్ల కూడా సో వాళ్ళకి ప్రయాణించడం, గతంలో తెలిసిన వాళ్ళు ఉండడం అట్లాంటివి కూడా కొన్ని జరిగాయి. వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. ఈవెన్ ఫారెస్ట్ వాళ్ళు వద్దన్నా కూడా అవును చనిపోయిన అతనే ఎస్పీ గారు అదే అంటున్నారు. మనం ఇప్పుడు వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ మీద నెపాలు నెట్టాలనే ఉద్దేశం మనకు లేదు, ప్రభుత్వానికి లేదు. సో ప్రాబ్లం ఏంటంటే నాకు తెలుసు అనేది అతను వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాడు అనేది అక్కడ తెలిసి వస్తుంది. రెడ్ శాండర్స్ పోలేదు, రెడ్ శాండర్ కోసం అతను పోలేదు, అందులో డౌట్ లేదు. కానీ అతను గతంలో ఉన్నదనేది మీ ఇన్ఫర్మేషన్ కరెక్టే. మేబీ అతను ఏమని ఉంటాడంటే నాకు తెలిసి ఇదంతా వి విల్ గో అనేది కొంత ఎంకరేజ్ చేసి ఉంటారు అంతే. అది తప్పు. యాక్చువల్లీ ఫారెస్ట్ వాళ్ళు వద్దన్నా కూడా బికాజ్ ఆఫ్ హిమ్ కొంత నాలెడ్జ్ ఉన్నది కదా అని నమ్మకంతో వెళ్ళుంటారు. అందుకే ఇప్పుడు మన ప్రజలందరూ చెప్పేది ఏంటంటే దయచేసి వెళ్ళకండి ఎక్కడికి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఏముందిలే తెలిసిందే కదా అని అనుకున్నారు. రెండోది ఆ అబ్బాయి అతను ఎవరైతే ఉన్నాడో ఆ చిన్నపిల్లలే కదా వాటిని వెళ్ళగొడదామని ఇట్లా కొట్టాడు. అవి ఏం చేస్తే అవి మీద పడ్డాయి, హాని కలుగుతుందనే విషయం. నిజంగా మనం ఎప్పుడు తప్పు, మన గ్రామాలకి అడవికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతంలోకి వచ్చి ఏమన్నా చేస్తే ఖచ్చితంగా మనం బాధ్యత వహించాలి. మనమే ఏం చేస్తామో మనమే లోపలికి వెళ్ళిపోయాం.